రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు జిల్లా ఆధ్వర్యంలో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఆయన నేతలకు కీలక దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఎన్నికల హామీలు అమల్లో విఫలమైనందుకు ప్రజలు మోసం చేస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్కు అనుకూల వాతావరణం ఉందని, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్కు ప్రజలు ఖచ్చితంగా తగిన బుద్ధి చెబుతారని కేటీఆర్ తెలిపారు. వచ్చే వారం రోజుల పాటు పార్టీ శ్రేణులంతా సమన్వయంతో పనిచేస్తే భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. గత మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభంజనం ముందు ప్రతిపక్షాలు నిలవలేకపోయాయని, అప్పట్లో కాంగ్రెస్ బీజేపీలు కేవలం 8 స్థానాలకే పరిమితమయ్యాయని ఆయన గుర్తు చేశారు. ఇక ఎన్నికల వ్యూహంతో సమన్వయం అత్యంత కీలకమని కూడా కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్కు అనూహ్య వాతావరణం ఉందని, అనుకూల వాతావరణంతో పాటుగా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్కు ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెబుతారన్నారు. ఎన్నికల హామీల అమల్లో విఫలమై ప్రజల్లో మోసం చేసిన తీరును ప్రజలు గమనిస్తున్నారన్నారు కేటీఆర్.